ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మంచి పని చేద్దామని మొదలుపెడితే అది కాస్త అడ్డం తిరిగి మనకే నష్టం చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం పరమానందయ్య గురువు, ఆయన అమాయక శిష్యుల కథలోకి వెళ్దాం. ఒక గందరగోళం మధ్యలోంచి పుట్టిన ఒక తెలివైన ఆలోచన వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూద్దాం పదండి. అయ్యో, మన కథ మొదలవ్వడమే ఒక పెద్ద సమస్యతో. అదేంటంటే, పాపం పరమానందయ్య గారి కాలికి పెద్ద దెబ్బ తగిలింది. ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే? సరే, అసలు గురువుగారికి ఈ కష్టం ఎలా వచ్చిపడింది? విచిత్రమేంటంటే, దీనికి కారణం మరెవరో కాదు, ఆయన ప్రియ శిష్యులే. అంటే శిష్యులందరూ కలిసి చేసిన ఒక పనివల్ల గురువుగారి కాళ్ళు బాగా వాచిపోయి చీము పట్టేసింది. ఎంతలా అంటే ఆయన కనీసం అడుగు తీసి అడుగు వీయలేని పరిస్థితికొచ్చేశారు. పాపం నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే కదా తెలివైన ఆలోచనలు పుట్టేది. శిష్యుల్లో ఒకడున్నాడు, చురకత్తిలాంటోడు అంటారు. వాడికి మెరుపులా ఒక ఐడియా వచ్చింది. అతను అందరి ముందుకొచ్చి కాస్త నాటకీయంగా, ఇక మన గురువుగారి పని అయిపోయింది, ఆయన ఇక నడవలేరు అని ప్రకటించేశాడు. ఎందుకలా అన్నాడంటే, తన పెద్ద ప్లాన్కి అందర్నీ సిద్ధం చేస్తున్నాడన్మాట. ఆ తరువాత తన వాదనను ఇంకా బలంగా వినిపించాడు. ఒకవేళ కాలిగాయం తగ్గినా గురువుగారికి వయసు పైబడింది కదా, ఆయన మునుపటిలా చురుగ్గా నడవలేరు. కాబట్టి మనం దీనికి ఏదో ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించాలి అని చెప్పాడు. సరే, ఇంతకీ ఆ శాశ్వత పరిష్కారం ఏంటి? అదే గురువుగారి కోసం ఒక మంచి గుర్రాన్ని కొనడం. మరి గుర్రం ఎందుకవసరం? దానికి అతను 2 ముఖ్యమైన కారణాలు చెప్పాడు. ఆ వాదనను 2 రకాలుగా చెప్పాడు. మొదటిది ప్రాక్టికల్ రీజన్, అంటే గాయం, వయసురీత్యా గురువుగారు ప్రయాణించడానికి ఒక సాధనం కావాలి. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైనది, గురువుగారి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం. చూడండి, మన గురువుగారు సామాన్యులు కాదు. ఏకంగా రాజులు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఆయన సలహా కోసం వస్తుంటారు. అలాంటప్పుడు ఆయన ప్రతిష్ట చాలా ముఖ్యం కదా. అంత పెద్దవాళ్ల దగ్గరికి గురువుగారు నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది. అదే ఒక మంచి గుర్రం మీద వెళ్లారనుకోండి, ఆ టీవీ, ఆ దర్పమే వేరు. దాన్ని టీవీ దర్పమును అంటారు. అంటే ఆ హుందాతనం, ఆ వైభవం ఆయన స్థాయికి సరిగ్గా సరిపోతుంది. సరే, ఇంత చక్కగా చెప్పాక మిగతావాళ్లు ఊరుకుంటారా? ముఖ్యంగా గురువుగారి ఆలోచనకు ఏమన్నారో చూద్దాం పదండి. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆ ఆలోచన వినగానే శిష్యులందరూ ఆహా, అద్భుతం, ఎంత గొప్ప ఆలోచన అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. వాళ్ళందరినీ అంత ఉత్సాహంగా ఏకతాటిపై చూసేసరికి గురువుగారికి కూడా, అవును, ఇంతమంది ఇంతగా చెప్తున్నారంటే ఇందులో ఖచ్చితంగా ఏదో మంచి ఉండే ఉంటుంది అనిపించింది. అందుకే ఆయన కూడా చాలా వినయంగా, సరే, అలాగే కానివ్వండి, మీ అందరి దయ నామీదున్నప్పుడు నాకింకేం కొరత అంటూ వాళ్ల ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. చూడండి, తన శిష్యుల మీద ఆయనకెంత నమ్మకమో. ఇక అందరి అంగీకారం లభించడంతో గురువుగారి కోసం ఒక మంచి గుర్రాన్ని వెతికి తీసుకురావాలన్న మిషన్ అధికారికంగా మొదలైంది. శిష్యులందరూ తన మీద చూపిస్తున్న ఆ వినయానికి, శ్రద్ధకు గురువుగారు చాలా మురిసిపోయారు. అందుకే గుర్రం కొనడానికి ఇద్దరిని పిలిచి వాళ్లకి కొన్ని ముఖ్యమైన సూచనలిచ్చారు. అయితే ఏ గుర్రం పడితే ఆ గుర్రం తీసుకురావద్దని చెప్పారు. కొన్ని కండీషన్స్ పెట్టారు. గుర్రం ఎలా ఉండాలటంటే, మంచి ఎత్తుగా ఉండాలి, బలంగా, దృఢంగా కనిపించాలి, అలాగే మంచి రంగులో కూడా ఉండాలి. ఈ 3 లక్షణాలు తప్పనిసరి అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. గురువుగారు ఎంత వివరంగా చెప్పి పంపితే ఈ అమాయక శిష్యులు ఎలాంటి గుర్రాన్ని పట్టుకొస్తారో, వాళ్ల మంచి ఉద్దేశం మళ్ళీ ఇంకేదైనా గందరగోళానికి దారితీస్తుందా? ఏమో, చూడాలి.